ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ మరో 3 రోజుల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్స్ని అయితే నిర్వహించబోతుంది. ఈ ఎగ్జామ్స్ పేపర్ 1, పేపర్ 2గా ఉండబోతుంటే పేపర్ 1లో జిఎస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ఉంది. దానిలో భాగంగానే సదస్సులు సమావేశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్డబ్ల్యూ ఉద్యోగానికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే COP28 సమ్మిట్ అనేది దుబాయ్ వేదికగా జరిగింది. నిర్వహించిన కంట్రీ వచ్చేసి యూఏఈ. ప్రీవియస్గా బిట్ అయితే అడగడం జరిగింది. ఓకేనా, యూఏఈ నిర్వహించడం జరిగింది COP28 సమ్మిట్ను. ఓకేనా, సో దీని యొక్క థీమ్ చూసుకున్నట్లయితే టు సపోర్ట్ ది మోస్ట్ వల్నరబుల్ కంట్రీస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్. సో ఈ థీమ్ తోటి అయితే కొనసాగింది. COP28 సమ్మిట్ ఎక్కడ జరిగింది? యూఏఈ వేదికగా జరిగింది, దుబాయ్లో ఎక్స్పో సిటీ వేదికగా జరిగిందనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్. సో మనకు ఫస్ట్ ఎవర్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అనేది గౌహతి వేదికగా జరిగింది. దీనిని చూసుకున్నట్లయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు అయితే కండక్ట్ చేశారు. దీనిని ఫస్ట్ ఎవర్ ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అనమాట, గౌహతి వేదికగా జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకున్నట్లయితే క్యాటలైజింగ్ ఫ్యూచర్ రెడీ టాలెంట్ ఫర్ ఇండియా అండ్ వరల్డ్ అనమాట. ఓకేనా, ఇక్కడ జరిగింది ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అనేది గౌహతి వేదికగా జరిగింది. దీనిని నిర్వహించిన ఎవరు ఆర్గనైజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు. నెక్స్ట్ అదేవిధంగా 21st ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా సమ్మిట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మన తెలంగాణలో జరిగింది బయో ఏషియా సదస్సు అనేది. ఎన్నవది? 21వది. ఎవరు నిర్వహించారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు. సో ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. థీమ్ ఏంటి? బయో ఏషియా సదస్సు థీమ్ ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ సైన్సెస్ విత్ డాటా అండ్ ఏఐ అనమాట. ఏంటి థీమ్ ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ సైన్సెస్ విత్ డాటా అండ్ ఏఐ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ మన తెలంగాణలో జరిగింది, అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. ఎన్నవది ఇది? 21వ బయో ఏషియా సదస్సు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ ఏదైతే పథకం ఉందో దీనికి సంబంధించిన కాన్ఫరెన్స్ అనేది లక్నో వేదికగా జరిగింది. ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వారు అయితే దీన్ని కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వారు దీన్ని కండక్ట్ చేశారు. జల్ జీవన్ మిషన్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ? లక్నో, ఉత్తరప్రదేశ్లోని లక్నో వేదికగా అయితే దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి చూసుకున్నట్లయితే మనకు యూనిఫైడ్ అప్రోచ్ టువర్డ్స్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఇన్ ద రూరల్ వాష్ సెక్టార్ అనమాట. ఈ థీమ్ తోటి జల్ జీవన్ మిషన్ కాన్ఫరెన్స్ అనేది లక్నోలో కొనసాగింది. నెక్స్ట్ అదేవిధంగా రోడ్ టు ప్యారిస్ 2024 సదస్సు అనేది మనకు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. రోడ్ టు ప్యారిస్ దీన్ని నిర్వహించింది ఎవరంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఓకేనా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏం నిర్వహించింది? ఏ సమ్మిట్ నిర్వహించింది? రోడ్ టు ప్యారిస్ 2024 కాన్ఫరెన్స్ నిర్వహించింది న్యూఢిల్లీ వేదికగా. దీని యొక్క థీమ్ ఏంటి చూసినట్లయితే మనకు ఛాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యునైటింగ్ ఫర్ యాంటీ డోపింగ్ అనమాట. ఈ థీమ్ తోటి మనకు రోడ్ టు ప్యారిస్, మనకి ఏదైతే ప్యారిస్ 2024 ఒలింపిక్స్ ఉన్నాయో దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ అనమాట. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అయితే న్యూఢిల్లీ వేదికగా నిర్వహించింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ 2024 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనమాట. సో ఇది దుబాయ్ వేదికగా జరిగింది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహించింది. దీన్ని వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ అనమాట. సో దీని యొక్క థీమ్ ఏంటంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. ఇది ఇంపార్టెంట్. 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది పెర్త్, ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఇండియన్ ఫౌండేషన్. సో ఈ డిపార్ట్మెంట్ అయితే నిర్వహించడం జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైతున్నాయో సో అదనమాట, విదేశీ వ్యవహారాల శాఖ దీన్ని నిర్వహించింది. దీని యొక్క థీమ్ ఏంటి? టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ అనమాట. టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ అనే థీమ్ తోటి 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది పెర్త్ వేదికగా జరిగింది. 24 ఇయర్కి సంబంధించి ఇవన్నీ కూడా. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్. మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్, ప్రపంచ సుస్థిరాభివృద్ధికి సంబంధించిన సమావేశం అన్నమాట. సో ఎక్కడ జరిగిందంటే మనకు హ్యాబిటేట్ సెంటర్, న్యూఢిల్లీలోని హ్యాబిటేట్ సెంటర్ వేదిక జరిగింది. దీనిని నిర్వహించింది ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది. ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనేది ఏం నిర్వహించింది? వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ నిర్వహించింది. థీమ్ ఏంటి? లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీకి సంబంధించిన థర్డ్ సమ్మిట్ అనేది సియోల్ వేదికగా జరిగింది. సియోల్ ఎక్కడ ఉంది? సౌత్ కొరియాలో ఉంది. సౌత్ కొరియా ఆర్గనైజ్ చేసింది థర్డ్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీని.
దీని యొక్క థీమ్ ఏంటి? డెమోక్రసీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అనే థీమ్తో కొనసాగింది. ఓకేనా. థర్డ్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ ఎక్కడ జరిగింది? సియోల్లో జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు? సౌత్ కొరియా కంట్రీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైగర్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్. సో దీన్ని చూసుకున్నట్లయితే రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ కండక్ట్ చేయడం జరిగింది. భూటాన్ వేదికగా జరిగింది. థీమ్ వచ్చేసి సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ అనమాట. ఎక్కడ జరిగింది? టైగర్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ అనేది భూటాన్లో జరిగింది. ఓకేనా. భూటాన్ గవర్నమెంట్ నిర్వహించింది. థీమ్ ఏంటి? సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే అబుదాబి వేదికగా జరిగింది. అబుదాబి ఫ్యూచర్ ఎనర్జీ కంపెనీ నిర్వహించింది దీనిని వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ను. ఇక్కడ జరిగింది? అబుదాబి వేదిక జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి? ద ఎనర్జీ టు లీడ్ అనే థీమ్ తోటి వరల్డ్ ఫ్యూచర్స్ ఎనర్జీ సమ్మిట్ అయితే జరిగింది అబుదాబి వేదికగా. సో ఓకేనా. అబుదాబికి సంబంధించిన ఫ్యూచర్ ఎనర్జీ కంపెనీ నిర్వహించింది. నెక్స్ట్ వరల్డ్ హెపటైటిస్ సమ్మిట్. మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ హెపటైటిస్ సమ్మిట్ అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. పోర్చుగల్లోని లిస్బన్ వేదికగా జరిగింది. ఎవరు నిర్వహించారు? WHO. థీమ్ ఏంటి? ఇంటిగ్రేట్, యాక్సిలరేట్, ఎలిమినేట్ అనే థీమ్ తోటి ఏం కొనసాగింది? వరల్డ్ హెపటైటిస్ సమ్మిట్. నెక్స్ట్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే నెదర్లాండ్స్ వేదికగా జరిగింది. నెదర్లాండ్స్ వేదికగా ఎవరు నిర్వహించారు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ అనే సంస్థ నిర్వహించింది వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024ను. ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్ వేదికగా జరిగింది. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ కాన్ఫరెన్స్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సమావేశం అనేది చీలీ అండ్ యునెస్కో కలిసి నిర్వహించాయి. చీలీ మరియు యునెస్కో కలిసి ఎక్కడ? చీలీలోని శాంటియాగో వేదికగా అయితే నిర్వహించడం జరిగింది. దీనిని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ కాన్ఫరెన్స్ను. దీని యొక్క థీమ్ ఏంటి? ఈ సమావేశం యొక్క థీమ్ ఏంటంటే ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ క్రైసిస్ అనే థీమ్ తోటి కొనసాగింది. మోస్ట్ ఇంపార్టెంట్ యునెస్కో చీలీ కలిసి నిర్వహించడం జరిగింది శాంటియాగో వేదికగా. నెక్స్ట్ గ్లోబల్ ఇండియా AI సమ్మిట్ 2023కి సంబంధించి గ్లోబల్ ఇండియా AI సమ్మిట్ అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ఈ గ్లోబల్ ఇండియా సమ్మిట్ నిర్వహించారు. గ్లోబల్ ఇండియా AI సమ్మిట్ను. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇండియా G20 సమ్మిట్ అందరు తెలిసిందే. G20 సమావేశం అనేది భారత్ నిర్వహించింది సెప్టెంబర్ 2023లో. దీన్ని నిర్వహించిన సంస్థ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహించింది. సో ఎక్కడ జరిగింది? ప్రగతి మైదాన్, న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగింది. దీని యొక్క థీమ్ మోస్ట్ ఇంపార్టెంట్ వసుధైవ కుటుంబం, లేదన్నట్లయితే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనే థీమ్ తోటి కొనసాగింది G20 సమ్మిట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 43rd ఏషియన్ సమ్మిట్, 43వ ఏషియన్ సమ్మిట్ అనేది చూసుకున్నట్లయితే మనకు జాకర్తా వేదికగా జరిగింది. ఇండోనేషియాలోని జాకర్తా వేదికగా జరిగింది. దీనిని నిర్వహించింది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనమాట. ఓకేనా. ఏషియన్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది ఏషియన్ కంట్రీస్. ఎక్కడ? ఇండోనేషియాలోని జాకర్తా వేదికగా. ఓకేనా. బ్రిక్స్ సమ్మిట్ 15th ఎడిషన్ సంబంధించిన బ్రిక్స్ సమ్మిట్ అనేది ఆగస్టు 2023లో జరిగింది. దీనిని నిర్వహించింది సౌత్ ఆఫ్రికా. ఓకేనా. సౌత్ ఆఫ్రికా నిర్వహించడం జరిగింది 15th బ్రిక్స్ సమ్మిట్ అనేది. బ్రిక్స్ కంట్రీస్ కూడా బాగా అడుగుతుంటారు, చూసుకోండి ఒకసారి. సౌత్ ఆఫ్రికా వేదిక జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మనకు ఈ జూన్లో చూసుకున్నట్లయితే 50th G7 సమ్మిట్ జరిగింది. అది అడగకపోవచ్చు. 49th G7 సమ్మిట్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మే 19 నుంచి 21 వరకు జరిగింది. హిరోషిమా నగరంలో జరిగింది. ఓకేనా. 49వ G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? హిరోషిమా వేదికగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు గత 1 ఇయర్గా ఉన్న నేను ఒక 1 ఇయర్ అయితే తీసుకోవడం జరిగింది ఇంపార్టెంట్ సమ్మిట్స్ అనమాట. సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ బిట్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోండి. PDF ఫైల్ అనేది టెలిగ్రామ్ లేదా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.